రాష్ట్రంలో భూ కబ్జాలు పెరిగిపోయాయని అధికారాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లిలోని కోట్లు విలువ చేసే భూమిపై మంత్రి పొంగులెట్టి కన్ను పడిందన్నారు. భూమిని చేజిక్కించుకోవాలని చూశారని, యజమానులు సతీష్ షా పల్లవి ఒప్పుకోకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. మంత్రి పొంగులెట్టి కుమారుడు కబ్జాకు యత్నించారన్న ఆరోపణలున్న భూమిని బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. భూమి బాధితులు సతీష్, పల్లవికి సంపూర్ణంగా అండగా ఉంటామన్నారు. లో ఒక 3-4 టైమ్స్ నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. మా అన్ని ఇక్కడ చుట్టూ ల్యాండ్స్లో సర్వే జరుగుతున్నాయి. ఏడీ సర్వే మిస్టర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ డైరెక్టర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఒకసారి నేను కలిస్తే ఆయన చెప్పిన మనం రేకీ చేస్తున్నాం, రేకీ ముందు చూస్తున్నాం, మళ్ళీ ఫిక్స్ చేస్తున్నా. మాకు కొద్ది ఇన్ఫర్మేషన్ దొరికింది. ఈ ల్యాండ్స్ కోసం ముందునే మీటింగ్స్ జరిగినాయి బిట్వీన్ శ్రీ నవీన్ మిత్తల్జీ, కలెక్టర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, and the people who are interested in the Pakka lands. Maybe Harsha Reddy and all those people, or maybe his father, maybe ఎందుకు చెప్తే పవర్ ఎక్కడ ఉన్నాయి అక్కడ నుంచినే ఇన్ఫ్లుయెన్స్ వస్తాయి. హైకోర్టు డైరెక్షన్లో కూడా ఈ సర్వే జరిగినే ఉన్నాయి. అవి చూడలే. నేను చెప్తున్నా, మీరు దానికో కన్సిడరేషన్లో తీసుకొని మీరు సర్వే చేస్తే బెటర్ ఉంది. మీకు ఒక్కసారి మీరు అఫిడవిట్ ఇచ్చినాయి, అన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ యూ కెనాట్ డీవియేట్ ఫ్రమ్ ద ఎక్విజిషన్ సర్వే. ఆయన లేటర్ అని ఆయన సస్పెండ్ ఆయన ఏం చెప్పినాయి, ఇవన్నీ హెచ్ఎండిఏ ఔటర్ రింగ్ రోడ్ తప్పు ఉన్నాయి, ట్రంపెట్ తప్పు ఉన్నాయి, ఇవి అన్ని సర్వేస్ ఇక్కడ తప్పు ఉన్నాయి చెప్పి ఈజ్ ఓపెన్లీ టెలింగ్ మీ, బట్ నాట్ ఇన్ రైటింగ్. ఇవన్నీ నేను సర్వే చేస్తా చెప్పి ఆయన హీ లెఫ్ట్. జరిగింది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ విషయం. వీరికి 1967 నుంచి ఇక్కడ భూమి ఉన్నది. తర్వాత స్వయంగా వారి పేరు మీద ఉంది, వారి భార్య పేరు మీద, వారి కూతుళ్ళ పేరు మీద సతీష్ షా గారికి భూమి ఉంది. 1967 అంటే దాదాపు 60 ఏళ్ళ నుంచి ఈ ల్యాండ్లో వారే ఉన్నారు, వట్టినాగులపల్లి గ్రామంలో. సరే, ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత, ఇక్కడ తోటలు పెరిగిన తర్వాత, అన్ని పెరిగిన తర్వాత ఇవాళ ఈ భూమి విలువ 1 ఎకరం కనీసం 50 కోట్లు ఉంటుంది. అంటే దగ్గర ఇప్పుడు మనం మాట్లాడుతున్న భూమి యొక్క విలువ దాదాపు 1300-1400 కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఇది. దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కన్ను పడ్డ తర్వాత ఆయన వారి ఇంటికి 2 సార్లు వచ్చారు. వారి కుమారుడు వచ్చి మాకు ఈ ల్యాండ్కు మొదలు తొవ్వ కావాలి, ఇళ్ళకి వెళ్ళి మాకు తొవ్వలేదు, పోవడానికి వెనకాల మేము భూమి తీసుకున్నాం, దానికి తొవ్వ అడిగారు. వెంటనే ఏం జరుగుతుంది, మేము ఇవ్వమండి, మేము స్థలం ఇవ్వము, మాకు అమ్మే ఉద్దేశం లేదు, మా పిల్లల కోసం పెట్టుకున్నామని వారు చెప్పారు. చెప్తే మంత్రి గారు వెంటనే ఏం చేసినారు, ఒక అరాచక పర్వానికి తెరలేపినారు. ఆయన డిపార్ట్మెంట్లోని ఏడీ సర్వే అనేవాడిని అడ్డం పెట్టుకొని వాళ్ళు ల్యాండ్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి పరోక్షంగా బెదిరింపులు అధికార యంత్రాంగం ద్వారా చేసే ప్రయత్నం చేశారు. వాస్తవం ఏంటి అంటే ఈరోజు 60 ఏళ్ళు వాళ్ళ చేతుల్లో ఉన్న భూమిని కూడా ఈ దాదాపు 2.5 ఏళ్ల కింద ఆయన మంత్రి గారు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని, రేవంత్ రెడ్డి పలుకుబడిని అడ్డం పెట్టుకొని, ఇద్దరి యొక్క వ్యాపార భాగస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని ఈ రింగ్ రోడ్డుకి అవతలనేమో క్రషర్లు నడుపుతున్నాడు అక్రమంగా. నేను హరీష్ రావు గారు బయటపెట్టింది రింగ్ రోడ్డుకి యువతలనేమో ఇవాళ వ్యాపారాలు కాదు, ఇది అరాచక పర్వం, భూములు గుంజుకునే భూ దోపిడీ, వాళ్ళ భూదాహం కోసం ఇవాళ ఇట్లాంటి నిజాయితీ పరులైన అమాయకులైన వారిని వేధిస్తూ ఉన్నారు. ఇవాళ మేము చూపెడుతున్నది మీకు మచ్చుకు ఒకటి, ఇక డీటెయిల్స్ చాలా ఉన్నాయి.